అని ఇప్పుడు ఇది ఎల్కతుర్తి కేసీఆర్ గారి 25 ఏళ్ల రజోత్సవ సభ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు. ఇది పరంగా చూసుకుంటే ఇది భారతదేశం ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ టైంలోనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత రావడం, కేసీఆర్ గారు బయటికి రావడం అనేది మామూలు విషయం కాదు. దీనిపైన మీ ఒపీనియన్? అసలు యాక్చువల్గా భారతదేశం మీరు అన్నట్టు ఇండియన్ చరిత్రలోనే ప్రతిపక్ష పార్టీ 16 నెలల కాలంలో 10 లక్షల మంది చూస్తున్నారు కదా. 10 లక్షల నుంచి దాదాపు 10 కాదన్నా 15 లక్షల మంది వచ్చే జనాలు స్వచ్ఛందంగా 15 లక్షల మంది వచ్చారంటే ఈ కాంగ్రెస్ గుంపు మేస్త్రి పాలన మీద ఎంత వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. వ్యతిరేకత లేనిది స్వచ్ఛందంగా రూపాయి ఖర్చు లేకుండా రూపాయి ఇవ్వకుండా కూడా వాళ్ళు వచ్చిరంటే ఆ గుంపు మేస్త్రి పాలన ఎంత తీవ్రంగా వ్యతిరేక జనాలలో ఉందో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇస్తాన హామీలు ఇంతవరకు ఒక్కటి 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. ఒక్కటి కూడా నెరవేర్చకపోవడము. మళ్ళీ ఊ అంటే కేసీఆర్ తింటాను, ఊ అంటే కేసీఆర్ అంటే కేసీఆర్. అరే ప్రభుత్వ పాలన చేయరా పిచ్చినాయాలా అంటే కేసీఆర్ రావాలి, కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ చెప్పడానికి నీకు గవర్నమెంట్ ఇచ్చింది, సీఎం అయింది కేసీఆర్ చెప్తాను చేయడానికి కాదు కదా. నీకు ప్రజలు రెఫరెండం ఇచ్చారు, నువ్వు ప్రభుత్వం నడిపించుకోవాలి. చేత కాకపోతే సలహాలు అడుగు చేస్తారు. కానీ కేసీఆర్ ఏం చేస్తాడు? కేసీఆర్ ఫామ్ హౌస్లో పడ్డాను దీనికోసం కాదు కదా. మరి నువ్వేం చేస్తాను? నువ్వు అదే జూబ్లీస్లో ఉంటాను కదా. ఎప్పుడైనా సచివాలయంకి వచ్చినావా? ఎప్పుడు వచ్చిన చరిత్ర ఉందా? లేదు. ఎందుకు? నాకు వాస్తు బాగాలేదు అంటే నీ ఒక్కరికి వాస్తు బాగాలేదు. నువ్వు వచ్చినాక ఈ తెలంగాణ ప్రజలకు వాస్తు బాగాలేదు. ఆ వాస్తు లేక జనాలు సచ్చిగో ఇంత తక్కువ టైంలో కూడా ఇంత వ్యతిరేకతతో మూడగట్టుకున్నావు కాబట్టి 15 లక్షల జనాలు వచ్చారు గుంపు వేసి. వింటానవా? ఇది నీ చరిత్ర. నీ జీవితంలో కోరుకోలేవు. ఈ సభతోనే నువ్వు నీ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం ముళ్ళముడి సర్దుకొని మీ యొక్క ఢిల్లీ మేస్త్రి దగ్గరికి పోవాలి. అది మాత్రం పక్కా రాసి పెట్టుకో. ఎందుకంటే జనాలు ఆశించారు నీ మీద, ఎంత అంటే అంత ఆశించారు. నువ్వు చెప్పిన హామీలు వాళ్ళకు బాగా జనాలకు కనెక్ట్ అయినాయి. అంటే ఎంత 10 సంవత్సరాల పాలన ఎంత మంచిగా చేసినా కేసీఆర్ను నువ్వు నీ అబద్ధపు హామీలతో నీ మాయ మాటలతో మోసం చేసి నమ్మించారు. జనాలు నమ్మిరు నిన్ను. నమ్మినా కూడా నువ్వేం చేసావు? నమ్మిన జనాలను మోసం చేసినావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నమ్మిన జనాలను నువ్వు మోసం చేసినావు. నువ్వు జీవితంలో కూడా ఇంకొకసారి సీఎం కాదు, ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కూడా గెలవవు. అది రాసి పెట్టుకో. ఎందుకంటే జనాలను ఎప్పుడు కూడా నువ్వు 1, 2, 3 మంచి పనులు చేస్తావు అనుకున్నావు. కానీ ఒక్క పని చేయకుండా అంటే జనాలను ఇష్టం వచ్చినట్టు హైడ్రా అని, నెక్స్ట్ మూసీ నది అని, నెక్స్ట్ లగచెల్ల అని, నెక్స్ట్ నిరుద్యోగులను ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మన కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే నువ్వు వాటికి నియామక పత్రాలు ఇస్తున్నావు. వాటికి నువ్వే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ నీ డబ్బా కొట్టుకుంటున్నావు. అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. గమనించిన ప్రజలు ప్రతి ఒక్కరూ నీకు వచ్చే స్థానిక సంస్థల్లో సరే నువ్వు ఎంపీ 8 గెలవచ్చు, మేము గెలవకపోవచ్చు. కానీ వచ్చే స్థానిక సంస్థల్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో డిపాజిట్ కూడా మీ కాంగ్రెస్ సర్పంచ్లు రావు అని నేను చెప్తున్నా. భయపడతారు. ఒక్కొక్కరు ఎంత భయపడుతున్నారంటే కాంగ్రెస్ ముందు రావడానికి ఈ జనాలు మమ్మల్ని ఎప్పుడు కొడతారో ఎప్పుడు చెప్తున్న కొడతారని చూస్తున్నారు. ఎందుకంటే మేము హామీ ఇవ్వలేదు, ఏం చేయలేదు కాబట్టి మేము ఎట్లా పోవాలి జనాలకు? ఒక ఆడోళ్ళకు 2500 ఇవ్వలే, పింఛన్లు ఇవ్వలే 4000 రూపాయలు, మహిళలకు తులం బంగారం ఇవ్వలే, నెక్స్ట్ ఏది కూడా నీకు ఇవ్వలే. నెక్స్ట్ స్కూటీలు ఇవ్వలే, ఏది ఇవ్వలేదు. కాబట్టి నిన్ను ఖచ్చితంగా ప్రజలు బొంద పెడతారు. జాగ్రత్త రాసి పెట్టుకో. నీకు నీ ప్రభుత్వానికి నీ మంత్రులు ఎవరన్నా కొంచెం సిగ్గుశనం ఉండాలి. మంత్రులు అనేటోళ్ళు ఎవరన్నా వరంగల్ నుంచి నువ్వు నల్గొండకత్తే ఏం కావాలి? మీకు హెలికాప్టర్ కావాలన్నా? వరంగల్ నుంచి సూర్యాపేట పోతే హెలికాప్టర్ కావాలి. వరంగల్ నుంచి నువ్వు పక్కన నిజామాబాద్ పోయిన హెలికాప్టర్. ఏంటిది? ప్రజల పాలన, ప్రజల ఆ సొమ్మును నువ్వు వృధాగా ఖర్చు పెడుతున్నావు. ఆ వృధాగా ఖర్చు పెడుతున్న దాన్ని ప్రశ్నిస్తే ఏమంటారు మీ వాడు? అద్దంకి దగ్గర లేదు మేము వస్తే బస్సులలో వస్తే మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఇన్ని సంవత్సరాలు మేము కేసీఆర్ పాలన ఎప్పుడు హెలికాప్టర్లు వాడుకోలే, ఇంత ప్రజాపాలన దుర్వినియోగం చేయలే. అదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏమున్నా కూడా ప్రజలకు రూపాయి ఇవ్వకుండా నువ్వేం చేస్తాను? నీ పైసలు మొత్తం ఢిల్లీకి పంపుతాను, కానీ ప్రజలను మాత్రం నిండా ముంచుతాను. ఆ నిండా ముంచిన నిన్ను మాత్రం కంపల్సరీ ముంచుడు ఖాయం. జనాలు చూస్తున్నారా? కేసీఆర్ కూడా వచ్చారు. ఆ కేసీఆర్ కోసం స్వచ్ఛందంగా జనాలు వచ్చారు. జనాలు కూడా నిన్ను కంపల్సరీ పొందబెట్టే ప్రయత్నం కంపల్సరీ చేస్తారని ఈ సవినీయంగా కోరుకుంటున్నాం. గతంలో చూడొచ్చు, ఏదైతే 10 సంవత్సరాల కింద ఇందిరమ రాజ్యం ఉందో తెలంగాణ రాష్ట్రం వలస ప్రాంతంగా గుర్తింపబడింది. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత వలస పోయిన ప్రజలు కూడా స్వయం ఉపాధి కల్పించుకొని బ్రతుకుతూ ఉన్నారు 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ అనుకుంటూ. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మళ్ళీ ప్రజలు వలస పోయే పరిస్థితి వచ్చిందా అన్న? కేసీఆర్ గారు ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఎక్కడైతే వలసలు పోయి వేరే దేశాలలో తలజాటుకొని వాళ్ళు బతుకుతున్న జనాలను
రైతు బంధు ఇచ్చి రైతులకు నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి వాళ్ళను వలస జీవులందరినీ కూడా వాళ్ళ స్వప్రదేశాలకు వచ్చి మంచి మంచి పంటలు పండించి వాళ్ళను రైతులే రాజులు చేసిన చరిత్ర. కానీ ఈయన వచ్చినాక ఆ కరెంటు ఈ జనాలలో ఊళ్ళలో ఏముంటుంది ఎప్పుడనే కరెంటు పోయింది, ఆ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కరెంటు పోయింది. నీళ్ళు వస్తానా నీళ్ళు లేవు, మొత్తం కెనాలు అన్నీ సున్నా, నీళ్ళు లేవు, కరెంటు లేదు. నువ్వు ఇస్తున్న రైతు బంధు కూడా ఈ దిమాకు ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను గెలిస్తే 1500 రైతు బంధు ఇస్తాను, రైతు భరోసా ఇస్తాను. 1500 రైతు భరోసా ఇవ్వకుండా 2 సార్లు ఎగ్గొట్టిండు. మొన్న ఏమన్నాడు 12,000 అన్నాడు. సరే ఆ 12,000 ఆయన ముఖాన్ని వేసిండా? జనాలకి ప్రజలకి ఏమన్నాడు, ఫిబ్రవరి 1 నుంచి మేము మార్చి 31 అన్నాడు. ఏమి మార్చి 31 కాదన్నా, ఇప్పుడు ఏప్రిల్ 27 దాదాపుగా సగం 3 ఎకరాల లోపు కూడా పల్లె. ఎప్పుడు పంటలు ఇత్తనాలు వేసినాక నువ్వు లాస్ట్ కళ్ళాల కాడికి వచ్చేసరికి కూడా డబ్బులు వేయలే అంటే ఏంది? నీ మీద రైతు ప్రేమ ఉన్నట్ట? రైతుల మీద నీకు ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ? నువ్వు అంటే కాంట్రాక్టర్లకు బిల్లులు కావాలి, హైడ్రా అంటే బెదిరియాలి, వాని మీద బెదిరించి నీ దందాలు చేసుకోవడానికి నీ అన్నదమ్ములను వాళ్ళ దగ్గర పంపించి కొన్ని కోట్లు సంపాదించిన ఎవరికి తెలియదు. జనాలు ప్రతి ఒక్కరు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు. ప్రతి ఇదేదో పాత రోగం కాదు. నువ్వు అన్నట్టు పాతకాలం తెస్తా అన్నావు కదా, అదే పాతకాలం తెచ్చి నీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, పాత రాజ్యం తెస్తా, ఇంద్రమ్మ రాజ్యం తెస్తా. ఇంద్రమ్మ రాజ్యంలో ఎప్పుడు కరెంట్ ఉన్నదా? లేదు. ఇప్పుడు కూడా కరెంట్ లేదు. రైతులు అప్పుడు ఎమర్జెన్సీ ఉండేది, ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ ప్రభుత్వమే నడుస్తుంది. ఖచ్చితంగా కరెంటు లేదు, ఏమి లేక పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా మదే చేస్తాడు. జనాలు ఏమనుకుంటారు అంటే కేసీఆర్ని మేము నమ్మి రేవంత్ రెడ్డిని నమ్మి కేసీఆర్ను ఓడించడం ఖచ్చితంగా రియలైజ్ అవుతున్నారు. ఈ రియలైజర్ కావడానికి ఇంత స్వచ్ఛందంగా రావడానికి ఆ యొక్క రియలైజేషనే కారణం. అందరూ వచ్చిన రైతులే, ఎక్కడి నుంచో సిటీల నుంచి రాలే. కేసీఆర్ గారికి సిటీల నుంచి మంచి మెజారిటీతోనే వచ్చినాయి. రైతులే నమ్మి మోసం చేశారు. అదే రైతులు ఈ యొక్క మీటింగ్లకు లక్షలాదిగా తరలిచ్చారు. లాస్ట్ అండ్ ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు చెప్పేది ఒకటే, ఉన్నది 16 నెలల కాలంలో నీవు చేస్తాం. ఇంకా దాదాపుగా ఉన్నది సంవత్సరం మీద 3 సంవత్సరాల మీద 8 నెలల కాలం ఉన్నది. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి నువ్వు ఇచ్చిన హామీలు ఒక సంవత్సరమా డెడ్ లైన్ పెట్టుకో. ఏమన్నావు, 3 నెలలు వచ్చిన నెల రూపాయ 100 రోజులు రూపాయ చేస్తాను. 100 రోజులు కాదు, 5 సంవత్సరాలైనా చేసి అప్పుడు ఎన్నికలవు. కానీ నువ్వు చేయవు. నిన్ను ఖచ్చితంగా జనాలు జీవితంలో కోలుకోలేని దెబ్బ నీ వల్ల కాంగ్రెస్ పార్టీకి వస్తాను. జనాలు ఇప్పుడు కోరుకుంటే ఏమంటున్నారంటే ఈ జీవితంలో కూడా కాంగ్రెస్ ఓటు అయితే అనుకుంటున్నారు. నిన్ను చూస్తే మాత్రం, నిన్ను ముఖ్యమంత్రిగా ఉంచితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రావు. ఏమనుకుంటారు చెప్పండి జనాలు గ్రామాలలో, అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు దిగిపోతే మేము పండగ చేసుకుంటాం, సంబరాలు చేసుకుంటాం, మేము ఏంటిది బాంబులు కాల్చుకుంటాం, స్వీట్లు పంచుకుంటాం అనుకుంటారు జనాలు. అదే ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ఉండు, నిన్ను బొంద తెప్పట్టుడు ఖాయం.